బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో యూస్ఫుల్ ఐటమ్స్ అన్ని మీతో షేర్ చేయబోతున్నాను. సో నేనైతే ఒకటో రెండు ఓపెన్ కూడా చేశాను. సో అవి కాక వేరేవైతే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఐ లైనర్ అనమాట. ఐ కర్లరు అది ఎలక్ట్రిక్ ఐ ల్యాష్ కర్లర్ అని ఉందన్నమాట మనకి. సో ఇది మనకి మంచిగా ఈ విధంగా కర్ల్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ కర్లర్ మనం చార్జ్ చేసుకుని దీన్ని హీట్ చేసి వన్స్ హీట్ చేశాక ఇలా చేసుకుంటే మనం ఐ కర్లింగ్ అనేది మనకి చాలాసేపు అలా ఉంటుందన్నమాట. కర్ల్స్ అనేవి అంటే డే మొత్తం మనం ఇంకా యూస్ చేయకుండా సరిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి అడాప్టర్. సో మనం ఈ విధంగా దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట కొంచెం సేపు ఛార్జ్ చేశాక. అండ్ మనం ఆన్ చేసేసి దీనిలో పెట్టేసి మనం కనుక ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి మంచి కర్ల్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. ఇక్కడ మనం ఛార్జ్ పెట్టుకోవాలి. సో ఇదంతా సెటప్ నేనైతే మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని. క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూసేయండి సో దట్ మీకు అర్థమవుతుంది. ఇది దీనివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఛార్జ్ పెట్టినవి యూజ్ చేయడం అంటే అలా ఏమి ఉండదండి. ఎక్కడైనా హెయిర్ అనేది డెడ్ స్కిన్ అనమాట. సో ఒకవేళ మీరు ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలీదు, జస్ట్ నార్మల్వే యూజ్ చేస్తారు. షార్ట్ లెంత్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మంచి లుక్ అనేది ఇస్తుంది. ఐ కర్ల్స్ అనేది అంటే షార్ట్ కర్ల్స్ ఉంటాయి కదా చాలామందికి, ఐ ల్యాషెస్ కూడా చాలామంది తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి థిక్గా కనిపిస్తుంది అనమాట మస్కారా అది అప్లై చేశాక. సో ఇదైతే నేను ఛార్జ్ పెట్టి మీకు చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఛార్జ్ అవుతుంది. వన్స్ ఛార్జ్ అయ్యాక మనం తీస్తే మీకు అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేయాలి. ఛార్జ్ అయితే పెట్టేశాను. ఆన్ చేయగానే గ్రీన్ బటన్ వెలిగింది కదా, సో అప్పుడు అది ఆన్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అగారో 4-in-1 హెయిర్ స్టైలింగ్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ HS1719 రివ్యూ మీతో షేర్ చేయబోతున్నాను. బేసిక్గా దీంట్లో 4 వేరియబుల్ స్టైల్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. కూల్ టచింగ్ టిప్ ఉంటుంది, అలాగే కర్లింగ్ ప్యానల్ ఉంటుంది, ఈజీ గ్లైడ్ క్లాంప్ ఉంటుంది, 360 స్వెరల్ కార్డ్ ఉంటుంది, దాంతోపాటు క్రింపింగ్ ప్యానల్, వేవ్ ప్యానల్, స్ట్రైట్నింగ్ ప్యానల్, స్టైల్ సెట్టింగ్ బటన్, ఆన్ ఆఫ్ బటన్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. కెరాటిన్ ఇన్ఫ్యూజర్ సెరామిక్ కోటెడ్ ప్లేట్ ఉండటం వలన ఇది హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా నీట్గా హెయిర్ని స్టైల్స్ చేసుకోవచ్చు మనం. దాంతోపాటు దీంట్లో 200 degrees వరకు మనకి హీటింగ్ ఉంటుంది. పీటీసీ హీటింగ్ ఎలిమెంట్ విత్ 4 స్టైలింగ్ సెట్టింగ్స్ ఉంటాయి. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి మనం 2 sides ఆపరేట్ చేయొచ్చు. దీన్ని 4 స్టైలింగ్స్ దీంతో చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మధ్యలో బటన్ ప్రెస్ చేస్తే 2 sides ఓపెన్ అవుతుంది. అలాగే దీన్ని ఈ విధంగా స్విచ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని ఈ విధంగా ఇంకో సైడ్ స్విచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. యూజ్ చేసే ముందు దీన్ని 1 to 2 hours మినిమం ఆన్ చేసి చార్జ్ చేయాలి. తర్వాత ఏదైనా సెట్టింగ్ స్ప్రే చేసుకుని హెయిర్ కోమ్ చేసుకోవాలి. ముందుగా క్రింపింగ్ ఎలా చేయాలో చూద్దాం. క్రింపింగ్లో మనం ఈ విధంగా హెయిర్ ఈ విధంగా పెట్టి దీన్ని కూల్ టచ్ టిప్ తోటి ఇలా ప్రెస్ చేసి ఉంచాలి 1 or 2 seconds. సో అది క్రింప్ అవుతుంది. చూడొచ్చు ఎంత బాగుందో క్రింపింగ్ అయిన తర్వాత హెయిర్. ఎలాంటి హెయిర్ స్టైల్కైనా స్టార్టింగ్లో క్రింపింగ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది హెయిర్ స్టైల్స్ చేసుకోవటం. నెక్స్ట్ స్ట్రైటనింగ్ మోడ్లో పెట్టి దీన్ని డైరెక్ట్గా స్ట్రైటనింగ్ చేస్తే క్రింపింగ్ అంతా ఏ విధంగా చాలా సాఫ్ట్గా స్ట్రైట్గా అయిపోతుందో చూడొచ్చు. సో ఈజీ గ్లైడ్ క్లాంప్లో పెట్టి దీన్ని 1 or 2 seconds అలా హోల్డ్ చేసి ఉంచినట్లయితే కూల్ టచ్ టిప్ తోటి ఈజీగా హెయిర్ స్ట్రైటనింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వేవింగ్ ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ దీన్ని ఈ విధంగా రొటేట్ చేయాలి ఆ క్లింప్ పైకి అనేసి. సో 1 or 2 seconds పెడితే ఈజీగా హెయిర్ వేవ్ అయిపోతుంది. నెక్స్ట్ కర్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. కంప్లీట్గా మొత్తం దీని ఇన్స్ట్రుమెంట్ చుట్టూ మనం ఈ విధంగా కర్ల్ చేసేసి 1 or 2 seconds హోల్డ్ చేస్తే మనకి కర్లీ హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఎంత నీట్ కర్ల్స్ అయ్యో చూడొచ్చు. ఎంత ఎక్కువసేపు పెడితే అంత నీట్గా కర్ల్స్ వస్తాయి. సో ఫైనల్లీ స్ట్రైట్నింగ్, కర్లింగ్, క్రింపింగ్, వేవింగ్ చూపించేసాను. ఎంత బ్యూటిఫుల్గా హెయిర్ వచ్చిందో చూడొచ్చు మీరు. అయితే సూపర్గా నచ్చింది. ఒకే హెయిర్ స్ట్రైట్నర్లో 4 హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. మీకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇది కూడా ఇలాగ ట్రాన్స్పరెంట్ దాంట్లో వచ్చింది, అట్టపెట్టె లాంటి దాంట్లో బ్రౌన్ కలర్ దాంట్లో ఇచ్చేసారు. ఇది చూడొచ్చు. ఇదేంటంటే మనకి ఐ లైనర్ అండి. ఇది యాక్చువల్గా ఐబ్రో కౌంటరింగ్ అని కూడా అంటారు దీన్ని.
సో ఇదేంటంటే మ్యాజికల్ పెన్ అన్నమాట ఇది. సో మామూలుగా ఐబ్రోస్ చాలామందికి తిగ్గా ఉండవు. ఎప్పుడు మనం చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రౌనే యూజ్ చేయాలి ఐబ్రోకి. చాలామంది బ్లాక్ యూజ్ చేస్తారు, చాలామందికి తెలియదు. డార్క్గా చాలా అసహ్యంగా కనిపిస్తుంటుంది, వాళ్ళు బ్లాక్ పెన్సిల్ యూజ్ చేస్తారు ఐబ్రోకి. ఎప్పుడైనా ఇలా యూజ్ చేయాలి. ఇది 4 టిప్ బ్రో అనమాట. సో ఇది చూడొచ్చు మీరు ఎంత క్లియర్గా ఉందో. ఇది 4 టిప్ ఉందన్నమాట మనకి. ఇప్పుడు ఇది ఏంటంటే సో చూసారు కదా ఎలా ఉందో, ఇట్లా 4 వస్తుందన్నమాట మీకు క్లియర్గా. వావ్, చూసారా ఎలా ఉందో అసలు. మొత్తం కూడా మనకి చక్కగా ఇది బ్రోస్ని కవర్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ అనమాట, ఓవర్గా ఉండదు. బ్లాక్ అయితే ఓవర్గా ఉంటుంది, బ్రౌన్ చక్కగా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి రీజనబుల్గా కూడా దొరుకుతుంది. ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసేవాళ్ళు దాని బదులు ఇది యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయని చాలామందికి తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి అమ్మాయిలకి. ఇది ఐబ్రో కిట్ అనమాట. సో బేసిక్ ప్రోడక్ట్స్లో మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి కదా ఇది. సో ఇలా వచ్చింది, మంచి పర్పుల్ లెవెండర్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. 3 సెట్ ఉంటాయి దీంట్లో. ఈ 3 సెట్ ఏంటంటే ఒకటేమో ఐబ్రో ట్రిమ్మర్, మనం ఇలా పెట్టి కోంబ్ లాగా మనం జాగ్రత్తగా దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, చూడొచ్చు మీరు. మంచి షార్ప్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది ఫినిషింగ్ అనేది. అండ్ తక్కువకి వచ్చిందని చీప్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో ప్లక్కర్. ఇది మనం రెగ్యులర్గా బయటకు వెళ్ళి ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే అసలు ఐబ్రోస్ ఎక్కడ చేయించుకోను, నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. జస్ట్ ఎక్స్ట్రా వచ్చింది ట్రిమ్ చేసేసి నేను మిగిలింది ప్లక్ చేసుకుంటూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఐబ్రో ప్లక్కర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పైన కింద వస్తే కనుక మనం ఈ చిన్న బ్లేడ్ తోటి నీట్గా దీన్ని ఇట్లా మనం నీట్గా ఇలా చేయొచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అనమాట. ఇది కూడా నేను ఎలా చేస్తానో సైడ్కి చూపిస్తాను చూడండి. ఓవరాల్గా ఇలా చేసుకుంటే మనం ఏదైనా ఎక్స్ట్రా ఉన్న ట్రిమ్ చేసుకుని పైన కింద దీంతో నీట్గా క్లీన్ చేసేసుకుని తర్వాత మిగిలింది కింద ఐబ్రో కింద వైపు ఉండేవి ఏమన్నా ఉంటే షేప్ కోసం మనం కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఐబ్రో. ఇంకెక్కడికి పార్లర్స్కి వెళ్ళక్కర్లేదు, వేలు ఖర్చు పెట్టక్కర్లేదు మనం. సో చాలా యూస్ఫుల్ ఐటమ్. ఆడవాళ్ళందరి దగ్గర ఇది ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా అసహ్యంగా కనిపిస్తాయి ఐబ్రోస్ బాగాలేకపోతే. సో ఇలా మీరు పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు, వేలు ఆదా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మంచి గ్రూమింగ్ కిట్ అనమాట ఇది. అందంగా కనిపించడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది, మరి అసహ్యంగా లేకుండా నీట్గా ఉండేటట్టు చేస్తుంది. సో ఇవన్నీ యూస్ఫుల్ కిట్స్ అనమాట ఆడవాళ్ళకి. అండ్ ఇంకా ఉన్నాయండి 1 or 2 ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది యూస్ఫుల్ రింగ్ అండి. ఇది నేను మీకు చూపిస్తాను ఎలా యూస్ చేయాలి ఏంటనేది. ఇవి యాక్చువల్గా మనం రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ కనుక మనకి వెడల్పుగా ఎక్కువ సైజు ఉంటాయి. చాలామందికి గోల్డ్ తీసేసుకుంటుంటారు, ఒక్కోసారి ఎప్పుడో తీసిన సన్నబడిపోతే మనం సైజ్ తగ్గిపోతుంటాయి. అలాంటి దానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్. ఇది ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. మన రింగ్స్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ, దీంట్లో సిల్వర్ కలర్ కూడా ఉంది. ఇప్పుడు ఇది నేను గోల్డ్ చూపిస్తున్నాను కదా మీకు. సో ఇందులో సిల్వర్ కలర్ కూడా ఉంటుంది. ఇది ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది, చూడొచ్చు మీరు. సో దీన్ని ఏం చేయాలి అంటే జస్ట్ మనం చిన్న పీసెస్ కింద ఇది కట్ చేసేసి రింగ్కి ఇప్పుడు ఇంత సైజ్ తీసుకుని దీన్ని మనం కట్ చేసేసి రింగ్ చుట్టూ మనం దీన్ని పెడితే మన సైజ్ అనేది పెద్దగా ఉన్న రింగ్ చిన్నగా వచ్చి మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట ఫింగర్కి. అది నేను చూపిస్తాను. ఇది నా రింగ్ చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా కొంచెం ఇది అడ్జస్ట్మెంట్ ఉన్నా కూడా నాకు ఎంత లాస్ట్ పెట్టినా కూడా అది లూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు మరీ లూజ్గా ఉంది కాబట్టి నేను దీన్ని టైట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు టైట్ చేసుకోవాలంటే మనకి ఏం చేయాలి అంటే ఒక చిన్న పీస్ తీసుకుంటున్నాను నేను. నా ఫింగర్కి ఇంత లెంత్ సరిపోతుంది అనుకుంటున్నాను నేను. కొన్ని స్పైరల్ ట్విస్ట్ వచ్చేటట్టు నేను కొంచెం చిన్నది కట్ చేసుకుంటున్నాను దీంట్లో. సో ఇది స్టార్టింగ్ ఇట్లా పెట్టేసి మొత్తం కూడా దీంట్లో ట్విస్ట్ చేయాలి నేను. అంటే ఈ స్ప్రింగ్ని దీనికి చుట్టూ పెట్టాలి, ఈ స్ప్రింగ్ దీనికి పట్టేటట్టు పెట్టాలి. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీన్ని నేను పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంది, అసలు రావట్లేదు. చూడొచ్చు మీరు,
కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. బ్యాక్ కూడా అసహ్యంగా కనిపించకుండా చాలా నీట్ ఫినిష్ ఉంది గోల్డ్ కలర్లో. ఇప్పుడు మీరు గోల్డ్ కలర్కి గోల్డ్ కలర్ది పెట్టారు అండ్ సిల్వర్లో కూడా ఇది అవైలబిలిటీ ఉంది. సో ఈ విధంగా మనకి కావాల్సినట్టు మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఎక్సలెంట్ అండి ఇది. లాస్ట్ బట్ నాట్ లెస్ బ్యూటిఫుల్ నెయిల్ సెట్ అండి. వేలకు వేలు పోస్తున్నారు ఇప్పుడు ఈ నెయిల్స్ కోసం జనాలు. బయట ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి ఏంటి కూడా చూపిస్తున్నారు. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్ ఆడవాళ్ళకి. ఇంట్లోనే మనం చిన్నగా నెయిల్స్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను. దీంతో మంచి కిట్ అనమాట. అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే మనం చేసుకోలేము అన్నట్టు కాదు. సో ఇది వచ్చేసి ఇలా నెయిల్ కిట్ ఉందన్నమాట. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీరు చూడొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. కొరియన్ స్టైల్ నెయిల్స్ ఇన్స్పైర్డ్ నెయిల్ అనమాట ఇది. సో చాలా బ్యూటిఫుల్, ఎవ్రీ గర్ల్ మస్ట్ హ్యావ్ అనమాట ఇది. చూడొచ్చు మీరు. సో ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది, అందుకే తెప్పించుకున్నాను నేను నెయిల్స్కి. సో ఆల్మోస్ట్ ఆడవాళ్ళకి మనకి కష్టమే నెయిల్స్ మెయింటైన్ చేయటము, బట్ ట్రై చేయొచ్చు కదా ఎప్పుడైనా కావాలి అంటే. అందుకని నేను తెప్పించాను అనమాట. ఇది ఎలా వాడాలి ఏంటి నేనైతే మీకు చూపిస్తాను. సో సింపుల్గా నెయిల్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఇప్పుడు హార్ట్ లాంటిది వచ్చింది, చూడొచ్చు మీరు. సో మనం సింపుల్గా ఇలా సెట్ చేసుకోవచ్చు. సో వీటికి గ్లూ అవన్నీ ఇచ్చారనమాట. ఎంత బాగుందో చూడండి, సెట్టింగ్ వచ్చేసి సెట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది సైజ్ వైజ్ ఉన్నాయి. వావ్, ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని మోడల్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఎడ్జ్ కిందకి రావాలన్నమాట మనకి. సో హార్ట్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇది కూడా హార్టే అనమాట. చిన్నది హార్ట్ వచ్చింది. ఒక్క నిమిషం. సో ఇదైతే ఎలా సెట్ చేయాలో నేను మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా ఒక్కసారి. సో ఇది సైజ్ వైజ్ ఇచ్చారు మనకి, ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క సైజ్ వచ్చిందనమాట. సో నేనైతే మీకు ఇవన్నీ పెట్టి చూపిస్తాను. ఇక్కడ మనకి గ్లూ ఇచ్చారు సైడ్కి, చూడొచ్చు మీరు. సో ఇది ఒక గ్లూ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ స్టిక్కర్స్ కూడా ఇస్తారనమాట గ్లూ అతికించుకోవటానికి. సో మీరు పర్మనెంట్గా అతికించుకోవాలి కొన్ని రోజులు అంటే గ్లూ పెట్టుకోవచ్చు, వాటర్ పడకుండా ఉండేటట్టు. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇట్లా మనం తీసేసుకుని దీనికి పేస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫైన్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను హ్యాండ్కి. ఇక్కడేమో మనకి అడ్హెసివ్ ఉందన్నమాట. సో దీన్ని నేను ఇలా తీస్తున్నాను. సో ఇది ఫింగర్స్ని బట్టి సైజ్ని బట్టి ఉంది. సో పెద్దది కూడా ఉంది దీంట్లో. సో ఇలా తీసేసి నేను పెద్ద ఫింగర్కి ఫస్ట్ పేస్ట్ చేస్తున్నాను. అతికించేసాక దీని మీద ఉన్నది ఏదైతే ఉందో ఆ లేయర్ తీసేయాలి మనం. సో మనకి గ్లూ అనేది దీనికి అతుక్కుపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి పెద్ద ఫింగర్ది, అన్నిటికంటే పెద్ద ఫింగర్ది ఏది ఉందో అది నేను కరెక్ట్గా దీని మీద ఎగ్జాక్ట్గా పేస్ట్ చేసేస్తున్నాను. సో చూడొచ్చు మీరు, ఎక్సలెంట్. Just love it. ఫైనలీ నేను ఎంత సేవ్ చేశానో చెప్తాను. మనకి ఐబ్రో థ్రెడింగ్ కానీ షేపింగ్ కానీ పర్మనెంట్ అయితే 7,000 పడుతుంది. సింపుల్గా అయితే 1,000 రూపీస్ నుంచి హైదరాబాద్లో ఛార్జ్ చేస్తున్నారు. నెయిల్ ఆర్ట్కి అయితే మనకి 1,800 to 2,500, 3,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. హెయిర్ కర్ల్స్కి అయితే మనకి మినిమం 1,000 నుంచి 2,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఓవరాల్గా ఇలాంటి సింపుల్ టూల్స్తో మనం ఇంట్లోనే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యాన్తో షేర్ చేయండి. ఏది నచ్చింది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.